ఎస్ఆర్హెచ్ ఏమన్నా ఫామ్ లో ఉందా భయ్య? అసలు ఈ మ్యాచ్ లో ఇలాంటి పర్ఫార్మెన్స్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా ఈ మ్యాచ్ లో ఫస్ట్ ట్రావిస్ హెడ్ డక్అౌట్ అయిపోవడం తోటి ఈ మ్యాచ్ గా పోయింది, మాక్సిమం అయిపోయింది. అది కూడా 215 లాంటి ఇంత పెద్ద టార్గెట్ ని చేజ్ చేస్తున్నారు, మన కీ బ్యాట్స్మెన్ అవుట్ అయిపోయాడు అనుకునే టైం కి మెయిన్ ప్లేయర్స్ షైన్ అయ్యారు భయ్య. అభిషేక్ శర్మ మళ్ళొకసారి ఎక్సలెంట్ నాక్ ఆడాడు, 66 రన్స్ స్కోర్ చేశాడు విత్ వెరీ గుడ్ స్ట్రైక్ రేట్. అండ్ క్లాస్ అని కూడా వీలైనంత వరకు ఒక క్లాస్ ఇన్నింగ్స్ మెయింటైన్ చేసి మ్యాచ్ అయితే మన దగ్గరకు తీసుకొచ్చాడు. అండ్ అందరినీ సర్ప్రైజ్ చేస్తూ అసలు మ్యాచ్ చేయి జారిపోయింది అనుకున్న టైం కి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైన్ మళ్ళొకసారి షైన్ అయ్యి నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ తో ఈ మ్యాచ్ అయితే గెలిచారు. కానీ పంజాబ్ కింగ్స్ ని కూడా అస్సలు తప్పు పట్టలేం భయ్య. నెక్స్ట్ లెవెల్ ఇన్నింగ్స్ ఆడారు వాళ్ళు బ్యాటింగ్ లైనప్ లో. 215 టార్గెట్ ని అయితే సెట్ చేశారు. అండ్ ఇది చాలా డీసెంట్ టార్గెట్ అనే చెప్పాలి. అండ్ ఇలాంటి టార్గెట్ ని డిఫెండ్ చేసే టైంలో కొంచెం ఫెయిల్ అయ్యారు పంజాబ్ కింగ్స్ బౌలింగ్ లైనప్. ఈవెన్ అంతా ఉన్నప్పుడు కూడా 20th ఓవర్ వరకు ఎస్ఆర్హెచ్ ని తీసుకొచ్చారంటే చెప్పాలి డీసెంట్ పర్ఫార్మెన్స్ పంజాబ్ నుంచి అని చెప్పి. కానీ ఫైనలీ సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం మళ్ళీ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఒకవేళ ఆర్ఆర్ మాత్రం ఈ నెక్స్ట్ మ్యాచ్ ఓడిపోతే భయ్య పక్కా మనలో టాప్ 2 లోనే ఉంటారు. మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి.